నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన ఉపాధి హామీ గ్రామ సభ. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పలు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన. ముమ్మడివరం నగర పంచాయతీ వద్ద కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల, యాగశాల, గోశాల ప్రారంభోత్సవం. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ గ్రామ సభ స్థానిక సర్పంచ్ తాళ్లరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. గ్రామంలో చేయవలసిన ఉపాధి హామీ పనుల గురించి వివరించి వాటికి సంబంధించిన సందేహాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హోలీబాబా, ఉపాధి హామీ జేటీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎన్ బాలకృష్ణ, స్థానిక నాయకులు పితాని అర్జునరావు, తాతపూడి నాగేశ్వరరావు, మరి అశోక్, వంగ వీరబాబు, కోరుకొండ రవి, కూడిపూడి సుబ్రహ్మణ్యం, ఫీల్డ్ అసిస్టెంట్ ఎంఎస్ఎన్, ఉపాధి కూలీలు, టీడీపీ కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తగా రైతువారీ వర్కులు ఏంటంటే పశువుల షెడ్లకు సంబంధించి వర్కులు రావడం జరిగింది. గత సంవత్సరం వచ్చినవి అయితే 3 రకాల పశువుల షెడ్లకు సంబంధించి మన ఎన్ఆర్ఈజెస్ లో చేసుకోవడానికి ఉందండి. 6 పశువుల షెడ్లకు 2,30,000 రూపాయలు, 4 పశువుల షెడ్లకు 1,80,000 రూపాయలు, 2 పశువులున్న షెడ్కి 90,000 రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ ని మన గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిందండి. వాటికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారికి జాబ్ కార్డు కలిగి ఉండాలి. వారి పశువులకి ట్యాగ్ వేసి ఉండాలండి. అంటే వెటర్నరీ డాక్టర్ గారి ద్వారా సర్టిఫికేట్ చేసి వాటికి ట్యాగ్ వేసి ఉంది. వారి నిర్ధారించిన తర్వాత అప్లికేషన్ మాకు పంపించినట్లయితే వాటికి ఎస్టిమేట్ వేసి శాంక్షన్ అవ్వడం జరుగుతుందండి. అవి పశువుల షెడ్కి సంబంధించిన వర్క్స్. తర్వాత ఫార్మ్ బాండ్ వర్క్స్ అని కూడా వచ్చినాయండి. రైతు వారి వర్క్ అంటే రైతు పొలంలోనే మళ్ళీ 3 రకాల మెజర్మెంట్స్ తో మనం చెరువులు అవ్వచ్చు. 5 మీటర్లు, 5 మీటర్లు వేయడానికి 2 మీటర్ల లోతుతో ఒక ఫార్మ్ బాండ్ అవ్వచ్చండి. 10 నుంచి 10 అంటే 10 మీటర్ల పొడవు, 10 వెడల్పు, 2 మీటర్ల లోతుతో 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో ఒక ఫార్మ్ బాండ్ తవ్వుకోవచ్చు. అంటే రైతుకి ఏదైనా వేస్ట్ భూమి ఉండిపోయినట్లయితే పల్ల ప్రాంతాల్లో వాటర్ స్టోర్ చేసుకోవడానికి, మనం పొలాలకు ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగించుకునే విధంగా ఫార్మ్ బాండ్ అనేది ఉపయోగపడుతుందండి. మనకి ఇక్కడ ఉన్న సోర్సెస్ అంటే ఇక్కడ ఉన్న ప్యాడీ ఏరియా తక్కువగా ఉంది. అయినప్పటికీ ఎవరికైనా అవసరం అయితే ఉపాధి హామీకి సంబంధించి వర్క్స్ ఇచ్చినట్లయితే. నమస్కారం. ఈరోజు మన ఉపాధి హామీ సంబంధించిన గ్రామ సభ ఈరోజు మన సుంకరపాలెం గ్రామ పంచాయతీలో జరపడం జరిగింది. ఈ సమావేశానికి చెందిన మన ఉపాధి హామీ సంబంధించిన మేడం గారికి, అలాగే మన సెక్రటరీ గారికి, వైభవ్ గారికి, అలాగే మన టీడీపీ గ్రామ అధ్యక్షుడు మన బాలకృష్ణ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, రవి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాటి అర్జునరావు గారికి, మన బాస్ గారికి, మరి అశోక్ గారికి, ఇంకా అందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన గ్రామంలో ఈ యొక్క గ్రామ సభకి సంబంధించి మనం 2026-27కి పనులు గుర్తించినవి అయితే అప్పుడు కాలువలకు సంబంధించి 31 చేయడం జరిగింది. చెరువులు 2 చేయడం జరిగింది. కానీ ఈరోజు 2025 నుంచి 26 చేసిన పనులు అయితే మటుకు 10 కాలువలు చేశారు, ఒక చెరువు చేశారు. దానికి సంబంధించిన పనులకి అయితే మటుకి అప్పుడు చేసినటువంటి లేబర్లకు సంబంధించి 10,200 మంది చేసి ఉన్నారు. అంటే వాళ్ళకి వచ్చి ఒక రోజుకి వచ్చి 267 రూపాయలు జీతంగా ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 10,200 మంది మన సుంకరపాలెం పంచాయతీలో 2025కి 26కి పనిచేసి ఉన్నారు. అలాగే ఇప్పుడు 2026-27కి గుర్తించిన పనులు అయితే మటుకు కాలువలకు సంబంధించి 31, చెరువులు 2, అలాగే మరి ఇది మ్యాజిక్ డ్రైన్లు అని అంటున్నారు. అవి మనకి ఇక్కడ ఈ గ్రామంలో దీన్ని అంతగా ఉపయోగపడే చోట ఏరియాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ డ్రైన్ అంటే అది ఒక డ్రై అయిపోయేలాగా, వాటర్ డ్రై అయిపోయేలాగే ఉంటది.
దాన్ని ఇక్కడ అంతగా మరి ఏదైనా అటువంటిది ఏదైనా ఉంటే మరి మేడం గారు చెప్పినట్టు ఒకసారి అక్కడ ఊళ్ళో గ్రామంలో ఎంక్వైరీ చేసి ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి చేయవలసింది ఏదైనా ఉంటే ఆ ఏరియాలో తెలుసుకుని చేయాలని చెప్పేసి కోరుతాము. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలన్నదే ఈ ఉపాధి హామీ ఒక ఉద్దేశం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఎవరైతే జాబ్ కార్డ్ కావాలని కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అది జాబ్ కార్డ్ ఏర్పాటు చేసి ఏదైతే పంట ముందు మునిగిపోతుందో ఇప్పుడు ఎవరో రైతు మన గుత్తుల వెంకటరమణ గారు చెప్పినట్టుగా అది ముందు మునిగిపోతుంది అన్నదానికి మేడం గారు మీరు అప్పుడు ఏప్రిల్ దగ్గరలోనే చేయాలని అంటున్నారు. అలా కాకుండా ముందుగా చేసినట్టయితే మరి దాన్ని కొంచెం రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాన్ని ముందుగా అది మన ఏదైతే ఇప్పుడు మనకి మీరు పంపిన ఫైల్ అక్కడ ఓకే రావాలి ఇవన్నీ చేయాలంటే లేట్ అవుతుందని అనకుండా ముందుగానే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవి గుర్తించి రైతులకు ఇబ్బంది లేకుండా ఆ ట్రైన్లు ముందు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇంకా మరి గ్రామంలో ఈ షెడ్ల గురించి కూడా కొంతమంది కావాలని అంటున్నారు. వాళ్ళందరూ కూడా పెట్టుకున్నట్టయితే ముందు వచ్చి మాకు ఈ దూడ షెడ్ ఉన్నాయి, దూడలో ఇది ఉందని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టుకున్నట్టయితే దాంట్లో మరి పై అధికారులకి మీరు ఇచ్చినటువంటి ఫైల్ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మేడం గారి ద్వారా పైకి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చిన షెడ్లు ఎవరైతే అర్హుల్లో వాళ్ళకి కంపల్సరీ ఇప్పించే బాధ్యత మరి మేము అలాగే ఉపాధి హామీ అధికారులు అందరూ తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కాకినాడ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పన కోసం ముందుకు వెళ్తున్నామని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పలు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో మ్యాట్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ, పెద్దాపురంలో సంతోషిమాత కారుగేటర్స్ పరిశ్రమ, తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకి మంత్రి నారాయణ శిలాఫలకాలు ఆవిష్కరించారు. మంత్రి నారాయణతో పాటుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ లుకారి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, కాకినాడ పోర్టు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు జరుగుతున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లి వచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మైనార్టీ వెల్ఫేర్ డే శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి చిత్రపటానికి పుష్పమాలంకరణ చేస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సర్పానం జంక్షన్ నుంచి ఇటు పోర్ట్ వరకు లారీ సీరియల్ ఆఫీస్ నుంచి 8.5 కిలోమీటర్ రోడ్డు పెట్టి 100 కోట్లు వెడల్పు చేసి డబుల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ ఇచ్చి మీరందరూ అడిగారు వంతెన మేంచి జగనాపురం వంతెన మేంచి అటు వెళ్ళవలసి Now I request to see రాజశేఖర్ గారికి అండ్ కరి పద్మశ్రీ గారికి గవర్నమెంట్ చేస్తున్న యాక్టివిటీస్ ని హైలైట్ చేయడానికి ఈరోజు రాష్ట్ర ఈరోజు బ్రహ్మాండంగా ఇటు వచ్చేస్తారు. కానీ ఫస్ట్ చూసేది ప్రశాంతమైన వాతావరణాన్ని. నేను కూడా అనేక దేశ విధాలు తిరిగాను. ఈ మధ్య సౌత్ కొరియా పోయించాను ఇండస్ట్రీస్ కోసం, దుబాయ్ పోయించాను. వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతున్నది ఇదే. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు చూసినా ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, ఈ హరాస్మెంట్ ఉన్నాయి. అందువల్ల మేమంతా రాలేదు. ఇదే మాట ఎక్కడికి పోయినా. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. అందుకని 16 నెలల్లో కేవలం 16 నెలల్లో
ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో కనీసం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఏర్పాటు చేస్తామని అటు ప్రైవేట్లో కావచ్చు ఇటు గవర్నమెంట్లో కావచ్చు అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారంతో అనేక దేశ విదేశాలకు వచ్చారు. అదేవిధంగా ఈడీపీ తరఫున యువనాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విదేశాలకు వచ్చారు. వాళ్ళు పోవటమే కాకుండా మంత్రులందరూ కూడా ఒక్కొక్కరికి 2-3 దేశాలకు పంపించి వాటిని ఫాలోఅప్ చేసుకురమ్మన్నారు. ఆ విధంగా చేయటం వల్ల కేవలం 16 నెలల్లో 9 లక్షల పైగా పెట్టుబడులతో అగ్రిమెంట్ అయినాయి. 9 లక్షల పైగా. ఆ 9 లక్షలు ఇండస్ట్రీస్ అన్ని వస్తే 7 లక్షల మంది పైగా యువతలకి ఉద్యోగాలు వస్తాయి. ఇది కేవలం 16 నెలల్లో, అది కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతోనే ఆ పెట్టుబడులు వచ్చినాయి. ఇలా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి. ఎందుకంటే 2 ఉండాలి. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేదలు నిరుపేదలకి ఒక చేయుతనిస్తూ కొంత సంక్షేమాలు చేయాలి. సపోర్ట్ చేయకుండా ఉంటే వాళ్ళు మరీ చిదిగిపోతారు. అందుకనే ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా ఈరోజు పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. బెడ్ మీద ఉండి పైకి లేలేకుండా ఉంటాడు 15,000 చేశారు. కిడ్నీ క్రానిక్ పేషెంట్స్ 10,000 ఇవన్నీ చేశారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత సిలిండర్లు, మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం, అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు 10,000 కోట్లు వేస్తారు. ఒకే రోజు 67 లక్షల మంది విద్యార్థులు. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 63 లక్షల మందికి యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కొంత సపోర్ట్ చేయాలా పేదలు నిరుపేదలకు అని. అయితే సపోర్ట్ ఒక్కటే కాదు, మన యువతకి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రాకుంటే డెవలప్ కాదండి. ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఎక్కడైతే ఇండస్ట్రీస్ వచ్చినాయో ఆ కంట్రీ డెవలప్ అయింది. అందుకనే ముఖ్యమంత్రి గారు దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు 2014-19లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టారు. 14-19లో ఈజీ ఆఫ్ డూయింగ్, అట్లాంటిది ఈసారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చేశారు. ఈజీ ఆఫ్ డూయింగ్ కాదు, ఎవరన్నా వ్యాపారస్తులు కావాలని వస్తే స్పీడ్ ఆఫ్ బిజినెస్ గా చేయాలి అధికారులను. ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని పెట్టి ముఖ్యమంత్రి గారే స్వయముగా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు 9 లక్షల కోట్ల పైగా ఈరోజు పెట్టుబడులు మన రాష్ట్రానికి అగ్రిమెంట్లు అయినాయి. అవన్నీ కంప్లీట్ అయితే దాదాపు 7 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా ఒక్కరోజు 2 రోజుల్లో రావండి. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని 1 year పడుతుంది, కొన్ని 2 years పడుతుంది, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years కూడా పడతాయి. తప్పదు, వాళ్ళకి ల్యాండ్ పర్మిషన్లు, బిల్డింగ్లు కట్టాలా, కొంత మిషన్ రావాల్సి వస్తుంది. ఇవన్నీ కావటానికి 1 year to 4 years. ఎప్పుడు వ్యాపారం ఇండస్ట్రీస్ అంటే 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో 1 రోజులోనో 2 రోజులు చేసేది కాదు. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది కూడా అన్ని జిల్లాలు డెవలప్ చేయాలా. ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్ని సమానంగా డెవలప్ చేయాలని ఈరోజు అనంతపురం, కర్నూలు తీసుకుంటే అనంతపురం, కర్నూలులో ఎలక్ట్రానిక్ హబ్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఏదో ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు అనంతపురంకి, తర్వాత చిత్తూరు, ఆ 2కి ఇస్తున్నారు. కర్నూలుకి వచ్చేళ్ళకే రిన్యూవబుల్ ఎనర్జీ, ఈ సోలార్ ప్లాంట్ ఏదైనా వస్తే వాటిని యాక్చువల్గా ఈరోజు కర్నూలుకి ఇస్తున్నారు. ప్రకాశంకి వచ్చి సిబిజీ యూనిట్స్, అదేవిధంగా నెల్లూరుకి వస్తే డైవర్సిటీ ఇండస్ట్రీస్, అదేవిధంగా అమరావతికి వస్తే క్వాంటమ్ వ్యాలీ అండ్ నాలెడ్జ్ హబ్, అదేవిధంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్వాకల్చరు, రిఫైనరీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీసుకుంటే ఫార్మా, డేటా సెంటరు, ఐటీ, స్టీల్ అండ్ మెడికల్ డివైజెస్. ఈ విధంగా వీటిలన్నింటి క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ వైజ్ ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అక్కడికి వచ్చేదిగా. ఎందుకు సార్ ఆ విధంగా అంటే
వాళ్ళకి ఆ వసతులు కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ పెట్టాలంటే ఎక్కడంటే అక్కడ పెడితే కుదరదు. ఒకే దగ్గర పెడితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వాలి ప్రభుత్వం. ఎందుకంటే ఫార్మాస్యూటికల్స్లో మీకు తెలుసు వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు, అవన్నీ చేయాలంటే అందుకని క్లస్టర్స్ వైజ్ చేసి ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా పాలసీలు అంటే వ్యాపారస్తులను అట్రాక్ట్ చేయడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు వినంత విధంగా ఈరోజు పాలసీలు చేశారు. పాలసీలు అంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్, రోడ్డు వేయించడం కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీలో సబ్సిడీస్ కానీ, ట్యాక్సీలో సబ్సిడీస్ కానీ చేయడానికి ఈరోజు ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టే వాళ్ళకి పాలసీ ఇచ్చారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకుంటామంటే మేమే ఎంఎస్ఎంఈలు డెవలప్ చేస్తామంటే వాళ్ళకి పాలసీలు తీసుకొచ్చారు. అదేవిధంగా టూరిజం పాలసీ, టూరిజంని డెవలప్ చేయాలి, ఉద్యోగాలు ఎక్కువ రావాలంటే టూరిజం. సింగపూర్ సిటీ తీసుకోండి, సింగపూర్ కంట్రీ, అది కంట్రీ 750 చదరపు కిలోమీటర్లు, మొత్తం ఆ కంట్రీ అంతా కలిస్తే 750 చదరపు కిలోమీటర్లు, 55 లక్షల జనాభా ఉంటారు. మన విశాఖపట్నం కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు రెండు ఒకటే. విశాఖపట్నం కార్పొరేషను, సింగపూర్ కంట్రీ. కానీ ఈరోజు సింగపూర్ కంట్రీ వెరీ పవర్ఫుల్. కారణం ఏంటంటే వాళ్ళ పోర్ట్, వాళ్ళ ఆదాయం అంతా రెండే, ఒకటి పోర్టు, రెండోది టూరిజం. ఈ రెండే, ఇంక వేరేదేం లేదు. టూరిజం, పోర్ట్. కాబట్టి కాకినాడ కూడా తీసుకుంటే ఇప్పుడే మన శాసనసభ్యులు చెప్పారు, దీన్ని నిజంగా డెవలప్ చేసి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఫ్యూచర్లో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయాలని ఉండాలని మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కాకినాడ తీసుకుంటే ఇప్పుడు కాకినాడలో మ్యాట్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ట్రక్స్, ఓడలు మరియు బార్జీలు వాటిని నిర్మిస్తున్నారు. దానికి 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేటట్టుగా టీపీఆర్ ఇచ్చారు. దాదాపు 300 మందికి అందులో ఉద్యోగ కల్పన కలుగుతుంది. అదే ముఖ్యం, 300 మంది వ్యక్తులకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా సంతోష్ కార్గేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటే అట్టలు పెట్టే ఫ్యాక్టరీని ఒకదాన్ని యాక్చువల్గా పెద్దాపురంలో 51 కోట్లతో యాక్చువల్గా నిర్మిస్తున్నారు. దాంట్లో 110 మందికి యాక్చువల్గా ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు శంకవరము, తుని ఈ రెండిట్లో కూడా 2 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్. అంటే రూరల్లో అయితే సైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హారిజాంటల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. సిటీస్లో సైట్ తక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే హారిజాంటల్గా వర్టికల్గా డెవలప్మెంట్ అంటున్నాం అన్నది మొత్తం అందరికీ తెలిసిందే. సో ఇది వైజాగ్ అండ్ అమరావతి అని చాలా రోజుల నుంచి చాలామంది అంటున్నారు. బట్ ఈరోజు సీఎం గారి ఇనిషియేటివ్ ఏంటంటే వైజాగ్ అమరావతి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎప్పుడు ఎవరు ఇందాక కూడా మినిస్టర్ గారితో అన్నప్పుడు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళకి దెర్ ఈజ్ నో పార్టీ, ముమ్మిడివరం నగర పంచాయతీ వద్ద కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల, యాగశాల, గోశాలను ప్రారంభించారు. హాజరైన ఆహుతులు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొట్టమొదటి వేద పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కొరకు కల్లూరి ట్రస్ట్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమని అన్నారు. గోవులను పరిరక్షించడం ప్రతి హిందువు బాధ్యత అంటూ గోశాలలోని గోవులకు పూజలు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి, తాడి నరసింహారావు, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రాజవర్ణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్తస్తు సూర్యాదీనాన్మనానానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. నా పేరుకి జగత్ నాగేష్ అండి. మేము హైదరాబాద్ వాస్తవ్యాలు. ఇది మా పూర్వీకుల స్థలం అండి. ఇక్కడ ఏమిటంటే మా తండ్రి గారికి తపన ఉండేది. ఎప్పుడైనా వేదాధ్యయనం అగ్రహారాల్లో ఇప్పటి నుంచి మూల నుంచి కూడా వేదాధ్యయనం జరిగేది. ఆ వేదాధ్యయనం మళ్ళీ పునరుద్ధరించాలని మా తండ్రి గారి తపన ఉండేది. ఆయన ఆశయాన్ని మేము నెరవేరుస్తున్నాం. ఇందులో మేము కొత్తగా చేసింది ఏం లేదు, ఈశ్వర ప్రేరణ. దానివల్ల ఇది జరుగుతుంది. మేము చేసింది ఇక్కడ ఏమీ లేదు. గ్రామస్తులందరూ సహకరించారు. దానివల్ల ఉత్తమ కార్యక్రమం జరుగుతుంది. ఒకటే వేదం మళ్ళీ మన సంస్కృతి, సనాతనమైన మన సంస్కృతికి మూలానికి వెళ్ళాలనే తపన మాది, అంతకన్నా ఏం లేదు. వేదాధ్యయనం చేసిన పిల్లలు సమాజానికి ఆ వేదాధ్యయనం వల్ల గ్రామాలలో శాంతి, మన రాష్ట్రంలో శాంతి నెలకొల్తుందనే భావంతో దీన్ని ఏర్పాటు చేసాం. ఒకటే లక్ష్యం, పిల్లలకి గుణవంతులైన పండితులు తయారవ్వాలని మా భావన. అది చెప్పు సార్. ఇది శ్రీ రామలక్ష్మి కల్లూరి రామలక్ష్మి సనాతన వేద పాఠశాల మరియు గోశాల, యజ్ఞశాల ఇవన్నీ నిర్మించడం పడింది. ఒకటే లక్ష్యం, మంచి గుణవంతులైన పండితులు తయారవ్వాలి, అంతే మా లక్ష్యం. ఒకటే. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కల్లూరు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి మా ముమ్మడోరం నియోజకవర్గంలో ముమ్మడోరం మండలంలో ఈ యొక్క నగర పంచాయతీలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేద పాఠశాల అలాగే గోశాల ఈ యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా మరి మేము అందరికి రావడం జరిగింది. మరి ఇక్కడ నాయకులు మరి చెల్లి అశోక్ గారు, తాడి నరసరావు గారు, అలాగే మన ఫ్లోర్ లీడర్ అయినటువంటి మొలపతి బాలకృష్ణ గారు, ఇక్కడ కౌన్సిలర్ అయినటువంటి కట్ట సత్యబాబు గారు, మరి చాలామంది పెద్దలు ఉదయ్ గారు, చాలామంది అందరూ వచ్చి మరి మా అందరి చేతుల మీదుగా ఈ రోజున ఈ యొక్క వేద పాఠశాల గోశాల ప్రారంభోత్సవం చేయటం అనేది మా అందరి చేతులు చేయడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాయి వేళ. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ వేద పాఠశాల ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఎక్కడ లేదు. ఈ మా ముమ్మడోరం కాన్స్టిట్యున్సీలో మరి ఈ విధంగా పాపం ఈ కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు చేయటం అనేది నిజంగా మా ముమ్మడోరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టం. మాకే కాదు, ఎందుకంటే ఈ యొక్క హిందూ సాంప్రదాయం నశించిపోయి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క సాంప్రదాయాన్ని పెంచడం కోసం, సనాతన ధర్మం కోసం మరి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఈ యొక్క కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా మా ముమ్మడోరం నియోజకవర్గంలో ఈ విధంగా వేద పాఠశాల ఇది పెట్టడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. మరి అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారి చేతుల మీదకి అసలు ప్రారంభోత్సవం జరగాలి ఇది. మరి ఆయన అనుకోకుండా ఊరు క్యాంప్ వెళ్ళడం అసలు నిన్నే వచ్చేస్తని చెప్పి అన్నారు బుచ్చిబాబు గారు. ఆయన వేరే పని అవ్వకపోవడం రాలేకపోయారు. తప్పనిసరిగా వచ్చిన తర్వాత నేను కలుస్తాను సాయిగారని చెప్పి ఆయన నా ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన చేతుల మీదుగా అవ్వాల్సినటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరి మా అందరి చేతుల మీదుగా అవ్వటం మేము అదృష్టంగా భావిస్తూ వారికి కూడా నియోజకవర్గం తరపున ఈ యొక్క కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఈవేళ ఈ యొక్క వేద పాఠశాల ఓపెన్ చేసి మరి ఈ యొక్క వేదాన్ని ఇక్కడ పాఠశాల కింద పెట్టి చేయటం అనేది చాలా గర్వకారణం. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని మనం పాటించాలి. అలాగే మనం ఈ యొక్క హిందూ సామాజిక మనం పాటించి బలపరచాలి మనం. ఎందుకంటే ప్రతి చోట కూడా ఎంకరేజ్ చేయాలి. ఈవేళ ఇక్కడ మాకు ముమ్మడోళ్ళు ఈ యొక్క పాఠశాల పెట్టారంటే మా ఎమ్మెల్యే గారు ఎంకరేజ్మెంట్ ఉంది. మా ఎమ్మెల్యే కూడా తప్పనిసరిగా పెట్టండి, మీకు ఏ కార్యక్రమం వచ్చినా చూసుకోవడం చెప్పి ఆయన కూడా వచ్చి అడిగినప్పుడు ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది మంత్రి గారు కూడా వస్తానన్నారు, సుభాష్ గారు, ఆయన కూడా పాపం ఇవాళ ఏంటంటే వైజాగ్ ఏదో కార్యక్రమాలు ఆయన లేకపోవడం జరిగింది. ఎంపీ గారు కూడా వస్తానన్నారు. ఆయన కూడా మధ్యాహ్నం, ఎందుకంటే ఆయన వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఆయన మధ్యాహ్నం వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
అలాగే ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు, ఆయన కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి వస్తానని చెప్పి మధ్యాహ్నం వస్తానని చెప్పి ఆయన కూడా చెప్పలేదు. మరి ఇంతమంది మా అతిరథ మహారథులు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఒక్కసారి మా ముమ్మడూరు నియోజకవర్గంలో మాకు దగ్గర ప్రాంతంలో మా అందరికీ అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వేద పాఠశాలని ఇక్కడ పెట్టినటువంటి కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారికి మా యొక్క ముమ్మడూరు నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం, సెలవు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తాళ్లరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన ఉపాధి హామీ గ్రామ సభ. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పలు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన. ముమ్మడివరం నగర పంచాయతీ వద్ద కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల, యాగశాల, గోశాల ప్రారంభోత్సవం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.